హిమాలయాల్లో ఏతర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ డీలర్షిప్ నెట్వర్క్ తో ఓలా ఎలక్ట్రిక్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ చూసినట్లయితే ఏతర్ ఎనర్జీ కంపెనీలు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన కోనార్క్ ని హిమాలయాల ప్రాంతాల దగ్గర అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేది అయితే బయటికి రావడం అయితే జరిగిందనమాట. మనలో ప్రీవియస్ గా కూడా చాలా సార్లు అయితే చెప్పాము, ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆగస్ట్ 29వ తారీఖున తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను EL01 ప్లాట్ఫామ్ ద్వారా స్కూటర్ తీసుకొస్తారని చెప్పి దాన్నే ఏతర్ ఎనర్జీ కంపెనీలు ప్రీవియస్ గా రివీల్ చేశారు. దాని పేరు కోనార్క్ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇందులో మీకు ముందు వైపు 14 ఇంచ్ టైర్, వెనక వైపు 12 ఇంచ్ టైర్ తో కస్టమైజబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు అనమాట. అంటే ఒకటే మాడ్యులర్ ప్లాట్ఫామ్ మీద మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చేసే విధంగా అయితే ఈ EL01 ప్లాట్ఫామ్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కమ్యూనిటీ డేలో అయితే రివీల్ చేశారు. ఇప్పుడు 2026 సంవత్సరం కమ్యూనిటీ డేలో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఆంపియర్ కంపెనీ వాళ్ళు తమ ఆంపియర్ G-Max ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు అనమాట. ఇప్పుడు కనెక్టివిటీ ఫీచర్స్ తో ఆంపియర్ సంబంధించిన G-Max ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మనకి డిజిటల్ డిస్ప్లేలో టర్న్ బై టర్న్ నావిగేషన్ కానివ్వండి, రియల్ టైమ్ ఛార్జింగ్ అనే ఆప్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ కూడా ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో దాంతో పాటుగా మీకు షేర్ మై లొకేషన్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. మీ లొకేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అలానే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఒక పర్టికులర్ స్పీడ్ అయితే లాక్ చేసుకుని మీరు రైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు అనమాట. దాంతో పాటుగా మీకు హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఈ స్కూటర్ మోడల్ అయితే తీసుకొచ్చారు అనమాట. నో రోలింగ్ బ్యాక్ అని కూడా అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. అలానే మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇలాగా డైరెక్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇలాగా చాలా కనెక్టెడ్ ఫీచర్స్ తో ఆంపియర్ సంబంధించిన G-Max ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు అఫీషియల్ గా మార్కెట్ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూస్తే 1,10,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రసాద్ అని ఒక పేరుతో అయితే దానికి సంబంధించిన డిజైన్ పేటెంట్ అయితే ఇండియాలో అయితే అప్లై చేశారన్నమాట. ఇది వచ్చి ఒక మ్యాక్సీ లుక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. 7.1 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ పవర్ అయితే ఉంటుంది. అంటే 100 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే ఉంటుందని చెప్పి ఇంటర్నెట్ లో కొన్ని సమాచారం అయితే వచ్చిందనమాట. అయితే ఇందులో ఎలాంటి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది, అలానే ఎంత రేంజ్ ఉంటుంది, అలానే ఎంత ఛార్జింగ్ టైం, ఇటువంటి డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే బీగాస్ కంపెనీ వాళ్ళు తమ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చేది మార్కెట్ లో తీసుకొచ్చారు. ఓవా మ్యాక్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, LFP బ్యాటరీ ప్యాక్ అనమాట. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. 145 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి తీసుకొచ్చారు అనమాట. 65 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. సుమారుగా 4 నుంచి 5 గంటల సమయంలో ఈ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. వాస్తవానికి బీగాస్ కంపెనీలు ప్రీవియస్ గానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ అఫీషియల్ గా మరొకసారి బీగాస్ ఓవా మ్యాక్స్ అయితే ఇప్పుడు తీసుకొచ్చినట్టుగా అయితే మనకు అర్థం అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,23,000 రూపాయల ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డీలర్షిప్ నెట్వర్క్ లోకి ప్రవేశించబోతున్నట్టుగా అయితే ప్రకటించారు అనమాట. సో మొన్నటి వరకు డైరెక్ట్ కస్టమర్ సేల్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే చేసేవాళ్ళు. అంటే ఎటువంటి డీలర్షిప్ నెట్వర్క్ లేకుండా కేవలం ఎక్స్పీరియన్స్ సెంటర్స్ పెట్టి డైరెక్ట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే వెహికల్స్ కస్టమర్స్ కి అయితే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డీలర్షిప్ నెట్వర్క్ లోకి అయితే అడుగు పెడుతున్నట్టుగా అయితే చెప్పారనమాట. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ని కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఎవరైనా వీళ్ళ ద్వారా డీలర్షిప్ నెట్వర్క్ కావాలనుకుంటే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ని కూడా తీసుకున్నట్టుగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే మెన్షన్ చేశారన్నమాట. మేము దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని త్వరలోనే ఈవీ కుర్రాడు ఛానల్ లో అప్లోడ్ చేస్తాము. ఈ నెక్స్ట్ అయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు యూబెక్స్ మరియు VXC తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన లాంచ్ టైమ్ లైన్ అయితే రివీల్ చేశారన్నమాట. సో ప్రీవియస్ గా కూడా మనం మెన్షన్ చేసాము, హీరో మోటార్ కప్ కంపెనీ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా. అవి 2 మోటార్ సైకిల్స్ అయితే హీరో మోటార్ కప్ కంపెనీ అయితే తీసుకురాబోతున్నారు. మొదటిది వచ్చి యూబెక్స్, ఇంకోటి వచ్చేసరికి VXC అనమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2027 సంవత్సరంలో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళైతే ఈ బైక్స్ ని మార్కెట్ లో తీసుకొస్తారనేది చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ అఫీషియల్ గా అంటే ఎగ్జాక్ట్ గా ఏ మంత్ లో తీసుకొస్తారనే డీటెయిల్స్ కోసం మాత్రం 2027 సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈమో ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ స్ప్రింటో కంపెనీతో అయితే టైప్ అయ్యారు అనమాట. సో ఈమో ఎనర్జీ వాళ్ళు ఏంటంటే లాస్ట్ మైల్ అలానే డెలివరీ రిలేటెడ్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సప్లై చేసే కంపెనీ అనమాట. నథింగ్ బట్ B2B సప్లై కంపెనీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఈ స్ప్రింటో కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి ఈ స్ప్రింటో యాక్చువల్ గా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ స్ప్రింటో ద్వారా 8,000 వెహికల్స్ ఈమో కంపెనీ వాళ్ళకి అయితే సప్లై చేయబోతున్నారు అనమాట. అలానే ఇందులో విషయం ఏంటంటే ఈమో కంపెనీ వాళ్ళ జెన్ ప్యాక్ అనే ఒక లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్స్ ని వీళ్ళ ఈ స్ప్రింటో వాళ్ళు తయారు చేసిన స్కూటర్స్ లో ఈ బ్యాటరీ ప్యాకింగ్ పెట్టి అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని క్విక్ కామర్స్ లో అయితే యూజ్ చేయబోతున్నారు.
చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అన్టైటిల్డ్ మోటార్ సైకిల్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు జీరో మోటార్ సైకిల్స్ తో కొలాబరేషన్ లో భాగంగా ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఇందులో కాయిల్ అనే ఒక సరికొత్త మోటార్ టెక్నాలజీ తీసుకొచ్చారన్నమాట. సో ఈ మోటార్ టెక్నాలజీలో ఉపయోగం ఏంటంటే, సో ఈవెన్ తక్కువ మోటార్ పవర్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఇనీషియల్ గా టార్క్ వచ్చేసరికి ఎక్కువ పవర్ అయితే అది జనరేట్ చేయగలుగుతుంది. దాని తగ్గట్టుగా మోటార్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ చేసినట్టుగా అయితే కంపెనీ చెప్తున్నారు. దాన్నే కాయిల్ డ్రైవర్ అని కూడా అయితే పిలుస్తున్నారు అనమాట. అలానే ఈ పర్టికులర్ బైక్ లో 17 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 300 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ 0 నుండి 96 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కేవలం 3.7 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు తమ చేతక్ C2501 మరియు C3503 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నేపాల్ మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చార్జ్ పెడితే మీకు 120 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 113 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 60 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర నేపాల్ రూపీలో మనకి 2,82,000 రూపాయలకి అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి C3503 ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 3.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 151 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 70 కిలోమీటర్లకు టాప్ స్పీడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర నేపాల్ రూపీలో 3,40,000 రూపాయలు. ఇక నెక్స్ట్ యాసా అనే ఒక కంపెనీకి యూకే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అయితే వచ్చిందనమాట. రేర్ యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ని డెవలప్ చేయడం కోసం అయితే ఈ పర్టికులర్ ఫండింగ్ అయితే వచ్చింది. యాసా అనే ఒక యూకే కంపెనీ కదా, ఇండియాలో ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ భారతదేశంలో రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్ మీద చాలా కంపెనీస్ అయితే వర్క్ చేయడం అయితే మొదలు పెట్టినాయి అనమాట. ఓల్ ఎలక్ట్రిక్ కానివ్వండి, లేకపోతే ఇతర కంపెనీస్ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయి. వేరే దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం ఈ రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్స్ మీద వర్క్ చేస్తున్నాయి అనమాట. అలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ లేని మోటార్స్ తయారు చేయాలని కేవలం ఇండియానే కాదు, యూకే కానివ్వండి ఇతర దేశాల మీద కూడా ఈ యొక్క ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఎందుకంటే చైనా ఎక్కువ దీని మీద కంట్రోల్ పెట్టే అవకాశం ఉంటుంది, మ్యాగ్నెట్స్ ఉన్న మోటార్స్ మీద కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం లేని మోటార్స్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో యూకే సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు ఇలాంటి మోటార్స్ అయితే తయారు చేయడానికి కోసం రెడీ అవుతున్నారు. కాబట్టి దానికి యూకే ప్రభుత్వం కూడా గ్రాంట్ అయితే ఇచ్చారన్నమాట. ఇలాంటి కొత్త ఇన్నోవేషన్ తయారు చేస్తున్నందుకు ఆ కంపెనీ పేరే యాసా అనమాట. ఇక నెక్స్ట్ అయితే రీసెంట్ గా ఏబీపీ న్యూస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు టాటా డిజైన్ హెడ్ ఒక విషయం అయితే చెప్పారన్నమాట. టాటా నానో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగితే ట్రై కరెంగి అనే ఒక ఆన్సర్ అయితే ఇచ్చారన్నమాట. సో మోస్ట్లీ టాటా నానో ఈవీని మార్కెట్ లో తీసుకొచ్చే ఒక ఆలోచన అయితే ఉందంటగా అయితే ఈయనైతే మెన్షన్ చేశారు. ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ అయితే చేసాం టాటా నానో ఈవీ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి. సో టాటా నానో ఈవీ ప్రాజెక్ట్ అనేది కంపెనీ వాళ్ళ మైండ్ లో అయితే ఉంది, బట్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇక నెక్స్ట్ మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ BE వెర్షన్ లో BE6 స్పోర్టెక్స్ అనే ఒక కొత్త వేరియంట్ ని తీసుకొస్తున్నట్టు అయితే ఒక టేజర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇందులో మనకి 12.3 అంగుళాల డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది ట్రిపుల్ డిస్ప్లే కింద అయితే వాళ్ళ టీజర్ లో అయితే రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో అఫీషియల్ గా ఈ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ ని ఆగస్ట్ 15వ తారీఖున అయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు రివీల్ చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనుక కోసం ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.